మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం బైన్సపట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నాము. ఏదైతే ఇక్కడ ఆశా వర్కర్లందరూ కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏదైతే వీళ్లకు ప్రభుత్వము వీళ్లకు అనుకున్నంత వేతనము ఇస్తలేరనైతే వీళ్ళైతే ఇక్కడ దీక్షలు మరియు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము వీళ్ళ సమస్యని ఇప్పటి వరకు కూడా నెరవేర్చాలని ఇక్కడ తెలపడం జరుగుతున్నది. ఇక్కడ మనకు అందుబాటులో ఆశా వర్కర్లు ఉన్నారు. మనము వాళ్ళకు అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. విజయ, నా పేరు విజయ. మేము బైన్సా మండలం మాగం పిఎస్సి. అయితే మా ఆశా వర్కర్ల సమస్యలు పై మేము పోరాటం చేయడం జరిగింది. అయితే మాకు మొన్న 24వ డేటున చలో హైదరాబాద్ ప్రోగ్రామ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్ కి వెళ్తా ఉండగా అక్కడికక్కడే ఇంటి చుట్టూ ఒక 2 రోజుల ముందే పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. అదే విధంగా అయినా చేరుకునే వాళ్ళు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కూడా అక్కడ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశలను, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళకి ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా ఆశాలు కూడా అక్కడ అందరు ఆసుపత్రి పాలైంది కాబట్టి నేను రేవంత్ రెడ్డికి ఏమంటున్నా అంటే, ఒకప్పుడు గెలిపించేటప్పుడు ఆశలు అంటే మహిళలు నా వాళ్ళు, మహిళలకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా చూసుకుంటా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆశలు ఆడవాళ్ళని కనిపిస్తలేదా? ఆశలు అంటే నీ అక్కయ్యలను కనిపిస్తలేదా? మాకు ఏంటి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మాకు కనీస వేతనం 18,000 కావాలా. మాకు పారితోషికం ఇస్తే మాకు కుదరదు. పారితోషికాలు వద్దు, కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మళ్ళీ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఇవన్నిటికీ కూడా మేము సానుకూలంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు ఎందరు ఆశా వర్కర్లు పాల్గొన్నారు? ఈ రోజు మేము బైన్సా మండలం మొత్తం 60 మంది ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ బైన్సా మండలంలోని అంబేద్కర్ ముందర కళ్ళు, చెవులు, నోర్లు మూసుకొని నిరసన తెలపడం జరుగుతుంది. కాబట్టి ఈ పెరిగిన ధరలను కూడా మాకు ఇచ్చే జీతాన్ని ఏం సరిపోతలేదు కాబట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని చెప్పేసి మీరు చెప్పిన హామీలని మాకు ఇవ్వమంటున్నాం. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరతలేము, మీరు ఇచ్చేది మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గ్రామాలలో ప్రజలకు ఏదైనా ఇబ్బంది, హెల్త్ పరంగా కానీ ఏదైనా ఇబ్బంది వస్తే మొదటిగా గుర్తొచ్చేది ఆశా వర్కర్లు. ఈ రోజు ఇప్పుడు ఏ సమయంలో గానీ ఒక సర్వే కావాలన్నా ఆశ కావాలా, ఒక ఏఎన్సీ కావాలన్నా ఆశ కావాలా, ఆమె ఒక డెలివరీస్ కావాలన్నా ఆశ కావాలా. దేనికైనా కానీ ఆశ లేని నడవది. ఒక చిన్న పనికి కూడా ఆశ అంటారు. ఏ ఆఫీసర్లు వచ్చినా ఆశ కావాలంటారు. కాబట్టి పనులు చేయించుకోవడానికి ఆశలు కనిపిస్తారు ఇవాళ. మరి ఆశలకు మరి చాలా జీతాలతో పనులు చేయించుకుంటున్నారు. మరి అదే ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు గుర్తుకు రావట్లేదు సార్. ఇప్పుడు ఏదైతే ఈ ధర్నాలు చేస్తున్నారు అంటే ప్రభుత్వం స్పందించకుంటే మీరు ఇంకా పోరాటము కొనసాగిస్తారా? ఉత్తరంగా చేస్తాం. మేము ఇది కూడా చెప్తా ఉన్నాము. ఇప్పుడు మా ఆశల సమస్యలను పరిష్కరించకపోతే, ఈ బడ్జెట్ సమావేశంలో మా ఆశల గురించి చర్చించకపోతే మేము ఇంకా రాబోయే కాలానికి ముందుగా కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. కరోనా టైంలో కూడా ఆశా వర్కర్లు చాలా అంటే చాలా పాత్ర ఉంది. అంటే అక్కడక్కడ విలేజ్లలో కానివ్వండి, ప్రతి దగ్గర కూడా చూస్తున్నట్లయితే ఆశా వర్కర్లు కరోనా టైంలో కూడా చాలా కష్టపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు సార్ అయితే కోరడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఏదైతే వాళ్లకు అన్ని డిమాండ్స్ అయితే వాళ్ళు నెరవేర్చాలని అయితే వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. ఒక అన్నకు చెల్లి ఎలా అయితే చెప్తుందో అలా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళ సమస్యల్ని తొందరగా సాల్వ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్య పరిష్కరించాలని చెప్పి గత 2 రోజుల ముందు ఏదైతే చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారో దాంట్లో భాగంగా వాళ్ళందరూ కూడా అక్కడ పాల్గొనడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆశా వర్కర్స్ అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం, అదేవిధంగా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా అత్యంత దారుణంగా వాళ్ళందరినీ కూడా కనీసం వాళ్ళని పలకరించకుండా, ఎండాన్ని చూడకుండా, మహిళా ఉద్యోగులను చూడకుండా
కనీస వేతనం చెల్లించాలని చెప్పి, కనీసం వేతనం చెల్లించి మా పిఎఫ్ ఈఎస్ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి తదితర డిమాండ్ల పైన గొంతెమ్మ కోరికలేం కోరకుండా గతంలో చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఏదైతే మరి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలైనటువంటి ఇక్కడ నెరవేర్చలేదు. మరి కనీస వేతనం లేకుండా వెట్టి చాకరీ చేస్తున్నటువంటి చాలని వేతనంతో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు సామరస్యంగా పోరాటం చేస్తున్నటువంటి దాన్ని లెక్క చేయకుండా మరి అరెస్టుల పర్వం చేస్తున్నటువంటి దాన్ని నిరసనగా ఈ రోజు కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీగా పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాము. లేని పక్షంలో పూర్తి స్థాయి ఆశా వర్కర్ చేసిన పోరాటానికి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించేందుకు వాళ్ళ పోరాటంలో భాగస్వామ్యం అయితే తెలియజేస్తా ఉన్నాం.